మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, గౌరవ ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు మంథిని శాసనసభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి శ్రీ గడ్డం వినోద్ గారు, మాజీ శాసనసభ్యులు వివేక్ గారు, క్షమించాలి, శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు వివేక్ గారు, ప్రస్తుత శాసనసభ్యులు విజయరమణారావు గారు, మన అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కీర్తిశేషులు వెంకటస్వామి గారి మనవడైనటువంటి శ్రీ గడ్డం వంశీ, యువ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి గౌరవ మల్లికార్జున ఖర్గే గారు, మరియు గౌరవ కాంగ్రెస్ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క నామినీగా మీ అందరి ముందు నిల్చున్నటువంటి యువ నాయకుడైనటువంటి గడ్డం వంశీ కృష్ణ గారు, అట్లాగే జాతీయ స్థాయి ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు, ఎన్టీపీసీకి సంబంధించిన జాతీయ స్థాయి నాయకులు బాబర్ సలీం పాషా గారు, మాజీ శాసన మండలి సభ్యులు వెంకట్రావు గారు, ఇంకా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ స్థాయిల్లో ఉండేటువంటి హోదాల్లో ఉండేటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున, పాత్రికేయ మిత్రులు, సోదర సోదరిమణులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ సోదర సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది ఒక సన్నాహక సమావేశం. అంటే మనందరం కూడా కార్యకర్తలం, కాంగ్రెస్ పార్టీ లోపల అనేక స్థాయిల్లో పనిచేస్తూ మీ అందరూ కూడా ఈ నియోజకవర్గం లోపల రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మొన్న జరిగిన ఎన్నికల్లో మన స్థానిక శాసనసభ్యుని కాంగ్రెస్ పార్టీ పరంగా చాలా సంవత్సరాల తర్వాత మనం అవకాశం ఇప్పించి గెలిపించినటువంటి మీ అందరూ గొప్ప వ్యక్తులు, గొప్ప నాయకులు. ముఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గం ఆ రోజు మనం నియోజకవర్గ పునర్విభజన కంటే ముందు మేడారం నియోజకవర్గం లోపల అంతర్భాగంగా ఉండేటువంటి రామగుండం ఆ రోజు గౌరవనీయులు వెంకటస్వామి గారి బ్రదర్ కొడుకైనటువంటి గడ్డం ఈశ్వర్ గారు, జి ఈశ్వర్ గారు మనకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రోజుల నుంచి ఈ రోజు వాడు కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రాంతం మన ప్రాంతం. అనేక కారణాల రీత్యా దురదృష్టవశాత్తు మధ్యలో కాంగ్రెస్ పార్టీని మనకు ప్రజలు ఆదరించకపోయినా మన కార్యకర్తలందరూ కూడా ప్రజల లోపల మమేకమై అన్నిటికీ మంచి చెడ్డకు మేము అందరం ఉన్నామని ఒక అకుంఠిత దీక్షతోటి పనిచేస్తే మొన్నటి ఎన్నికల లోపల మనం అతి భారీ మెజారిటీతో మన సోదరుడు మక్కాన్ సింగ్ గారిని మీరందరం కూడా గెలిపించడం జరిగింది. అట్లాగే పెద్దలు కీర్తిశేషులు జి వెంకటస్వామి గారు, కీర్తిశేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారు, వీళ్ళందరూ కూడా మన ప్రాంతం లోపల పెద్దలు వెంకటస్వామి గారిని గెలిపించడం లోపల అనేక సార్లు కీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతం మన నియోజకవర్గం, మన పార్లమెంట్ నియోజకవర్గం. అదృష్టవశాత్తు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మన ముఖ్యమంత్రి గారైనటువంటి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గం లోపల మనం 7 శాసనసభ స్థానాలు మనం గెలవడం జరిగింది. అతిపెద్ద మెజారిటీతో మనం గెలవడం జరిగింది. దీనికి శుభసూచకంగా మన అందరం కూడా, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా స్థానిక శాసనసభ్యుడు చాలా విషయాలు మన ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. నిత్యం వేదిక పైన ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ప్రత్యేక చొరవతోటి ఒక సామాన్య కార్యకర్తగా ఈ ప్రాంతం లోపల విద్యార్థి దశ నుంచి కూడా నేను క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండి ఈరోజు ఒక రాష్ట్రం లోపల రాష్ట్ర మంత్రి స్థాయిలో నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం రేవంత్ రెడ్డి గారు కల్పించడం, గౌరవ శాసనసభ్యులు వేదిక పైన కూర్చున్న శాసనసభ్యులు కానీ గౌరవ మంత్రి గారి యొక్క ప్రత్యేక చొరవతోటి నాకు రాష్ట్రంలో ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి పదవి కూడా రావడం జరిగింది. అంటే కార్యకర్తలు మీరందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనందరికీ కూడా కష్టపడేటువంటి వాళ్ళకి
ఎవరి రీతిలో వాళ్ళకి ఎన్నికల్లో పనిచేసేటువంటి వాళ్లకు, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసే విధంగా, ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి వాళ్ళకు కూడా సమాన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందనేటువంటి విషయం మట్టుకే నేను చెప్పాలనేటువంటి విషయంతో మీ అందరి దృష్టిని కూడా చెప్పదలుచుకున్నా. కనుక ఇప్పుడు 2024లో ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల లోపల కూడా మనం మన పెద్దలు, గౌరవ పెద్దలు కీర్తిశేషులు జి వెంకటస్వామి గారు కానీ, పార్లమెంట్ సభ్యునిగా మన డాక్టర్ వివేక్ గారు కానీ మనకు అందుబాటులో ఉండి అనేక సంవత్సరాలు మనకు సేవ చేసుకుంటూ బడుగు బలహీన మైనారిటీ వర్గాలను ముందుకు తీసుకుపోవడం లోపల ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మనకందరికి కూడా వ్యక్తిగతంగా కానీ, రాజకీయంగా కానీ, వ్యాపారంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ మన అందరికి వెంట నడిచి ఆ రోజు కీర్తిశేషులు శ్రీపాదరావు గారికి సహకారికంగా ఉండుకుంటూ ఈరోజు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి కూడా సహకారికంగా ఉంటూ వస్తున్నటువంటి డాక్టర్ వివేకానంద గారి అబ్బాయికి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ బలపరిచిన వంశీకి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు మీద మనం అతిపెద్ద మెజారిటీ తోటి మనం ఓటేసి గెలిపించాల్సిందిగా మరొకసారి మీ అందరికి కూడా సౌహృదయంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.